నువ్వు ఫోటో కాపీ చేయించుకున్నావా? మరి అందరికి ఇవ్వబోయా తెల్ల కాపీ? ఆయన అడిగారు కదా. ఇప్పుడు సంస్కృతం చదవలేదు మరి ఇంకేది? వైయాసిక న్యాయమాల రాసేశాడు కొత్త దాంట్లో. పాత దాంట్లో అది లేదు. ఆ వైయాసిక న్యాయమాలకి పూర్వపక్షం ఏమిటి చెప్పాడు, తర్వాత సిద్ధాంతం ఏమిటి చెప్పాడు, ఇందులో సంశయం ఏమిటి, సంగతి ఏమిటి, ఇలాంటివి ఏమీ అందులో చెప్పలేదు. తర్వాత వైయాసిక న్యాయమాలు రాసినప్పుడు దాని సంగ్రహార్థం ఏమిటి అది చెప్పలేదు. తిన్నగా భాష్యం రాశాడు, మళ్ళీ భాష్యానికి అనువాదం రాశాడు కదా. మరి ఏమీ లేని వాళ్ళకి అదొక ఆధారం. మనం ఇప్పుడు సంక్షేపంగా అన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం కనుక ఈ మెథడ్ ఫాలో అవుతున్నాం, అంతకన్నా ఏమీ లేదు. ఇప్పుడు ఏమిటి? భోక్త్రాపత్యధికరణము. సరి, మీ బ్రహ్మవాదములో తర్కమునకు ప్రతిష్ఠ లేదు, బాగానే ఉంది. భోక్త భోగ్యము ఈ రెండిటి ద్వారా ఈ జగత్కి సంబంధం ఉంది కదా. ఇది ప్రత్యక్ష ప్రమాణం ద్వారా సిద్ధము కదా. అందుకని ఇప్పుడు భోక్త భోగ్యము అన్నది కనిపిస్తోంది కనుక నువ్వు ప్రథమాధ్యాయంలో చెప్పినటువంటి ఈ వేదాంత వాక్యాలన్నీ బ్రహ్మంలోనే సమన్వయం అవుతున్నాయన్నావే, అది సరికాదు. ఎందుకని? ప్రత్యక్షానికి విరోధం అవుతుంది. జగత్తులో ఏం కనిపిస్తోంది? భోగ్య వస్తువు భోక్త, భోగ్యము భోక్త, ప్రత్యక్షం. నువ్వా పొద్దునుంచి సాయంకాలం బ్రహ్మ బ్రహ్మ అంటూ ఉంటావు, అది ఒకటే ఉందంటావు, ఇదే కనిపిస్తుంది అంటావు, కడుపు నిండా తినేసి చక్కగా పడుకుంటావు. కనుక ఈ ప్రత్యక్షానికి అక్కడ విరోధం వస్తుంది అంటే ఎవడు? వీడు చూద్దాం ఎవడు. నేను అనుకోవడం మీమాంస కూడా వీడు వీళ్ళని ఎవరో ఒకళ్ళు కర్తను అంగీకరించి భోక్తను అంగీకరిస్తారు. అదేదో మొత్తం చేద్దాం వస్తుంది. సమన్వయమునకు విరోధం అన్నది సంశయం. మరి అద్వితీయ బ్రహ్మము ఉపాదాన కారణము జగత్తుకి అని అన్నప్పుడు ఈ భోక్త భోగ్యము అనేటువంటి ఈ ప్రపంచము బ్రహ్మ కన్నా భిన్నమైనదిగా కనిపిస్తుంది ప్రత్యక్షముగా. తర్వాత భోక్త భోగ్యం కాక భోగ్య విషయాలు భోగ్యము. అందుకని ప్రత్యక్షానికి విరోధం అవుతోంది కనుక సమన్వయం కాదు అని పూర్వపక్షం. సిద్ధాంతం అంటాడు ఈ అద్వితీయ పరబ్రహ్మమే జగత్తుకు ఉపాదాన కారణము. ఈ భోక్తా భోగ్యము అనేటువంటి విభాగ వ్యవస్థ చెప్పావే, అది అద్వితీయ బ్రహ్మాన్ని ఉపాదాన కారణంగా తీసుకున్నప్పటికీ ఈ ప్రత్యక్ష ప్రమాణానికి భోక్తలకి విరోధం కాదు. వ్యవస్థ చేయగలము, వ్యవస్థ ఉన్నది. సముద్రములకు వికారములు, వీచి తరంగాలు సముద్ర రూపము కదా. మరి తరంగాలకి సముద్రానికి తేడా కనిపిస్తోంది. అదేవిధంగా భోక్త భోగ్య ప్రపంచానికి కల్పిత భేదము నాయన. కల్పిత భేదాన్ని స్వీకరించినప్పుడు అద్వయ బ్రహ్మలో సిద్ధాంతము సిద్ధమవుతోంది.
ఈ అద్వైత బ్రహ్మ చెప్పినటువంటి వేదాంత సిద్ధాంతానికి సమన్వయానికి విరోధము లేదు. ఎందుకంటే ఇంత కల్పితము అని చెప్పేస్తే ఇంకా వాడు నోరెత్తడానికి వీల్లేదు. కల్పితం కనిపిస్తుంది కదా. సరే కల్పితం కాదు అన్నాం, సత్యము అన్నాం అనుకుందాం. వాళ్ళందరూ చెప్పేది ఏంటి? మనం కల్పితాన్ని మనం మొదలు పెడతాం, వాళ్ళు సత్యం అంటారు. సత్యం అంటే మరి అధిష్టానాన్ని వదిలిపెట్టేసి అధ్యస్థ వస్తువుని పట్టుకుని వెళ్ళాడతావా నువ్వు? అప్పుడు నీకు ఆనందము, మోక్షము, దుఃఖశాంతి ఉంటుందా? సరే, దీనికి అద్వైతం బాధ్యతే నోవా భోక్తృభోగ్య భోగ్య విభేదత. భోక్త భోగ్యం అనేటువంటి భేదం ప్రత్యక్షంలో కనిపిస్తోంది కనుక ఈ అద్వైతం బాధించబడుతుందా, బాధించబడదా? ప్రత్యక్షాది ప్రమాసిద్ధో భేదో అసౌ అన్వయ బాధక. ఈ ప్రత్యక్షముగా విరోధం కనిపిస్తోంది కనుక ఈ అద్వైత బ్రహ్మము యొక్క సమన్వయము బాధించబడుతుంది. అంటే తరంగ ఫేన భేదేపి సముద్రో అభేద ఇష్యతే. తరంగాలు సముద్రము భేదం ఉన్నప్పటికీ తరంగాలు సముద్రానివి. అదేవిధంగా అక్కడ అభేదాన్ని స్వీకరిస్తున్నాం. భోక్తృభోగ్య విభేదేపి బ్రహ్మాద్వైతం తథా అస్తు తత్. అదేవిధంగా ఈ భోక్త భోగ్య విభాగము కూడా అద్వైత బ్రహ్మంలో అలాగే ఉంది. ఇది సమన్వయేన అనవగమ్యమానం అద్వైతం ప్రత్యక్షాది సిద్ధేన భోక్తృభోగ్యేన భేదేన బాధ్యతే ఇది చేత్. ఇంతే పూర్వపక్షం. ఈ ప్రత్యక్షం ద్వారా భోక్త భోగ్యం అనేది కనిపిస్తోంది కనుక ఈ అద్వైత సమన్వయం కుదరదు అంటే అది సరికాదు నాయన. తరంగాది రూపేణ భేదసి సముద్ర రూపేణ అభేదసి. తరంగము అంటే భేదం, సముద్రము అంటే ఏమి భేదం లేదు, అన్ని సముద్రంలోనే ఉన్నాయి. ఈ దృష్టాంతం ద్వారా భేదాభేదయోర్ విరోధాభావ, భేదము అభేదము ఈ రెండింటికి భేదం లేదు. భేదం ఏమిటి? సముద్రము తరంగము. సముద్రం ఏమిటి? అభేదం. అందుకని భేదం లేదు. భేదాభేద విరోధ వ్యవహారస్య ఆకార భేదైనాపి ఈ భేదము అభేదము ఈ రెండింటికి వ్యవహారములో తేడా కనిపిస్తోంది కదా. అంటే ఏమిటి? ఆకారం వేరు, తరంగ రూపం వేరు, సముద్ర రూపం వేరు. రహితే అత్యంతమేకస్మిన్నపి వస్తుని సావకాశత్వాత్. ఆకార భేదం ఉన్నప్పటికీ ఒకే వస్తువులో ఈ భేదము అభేదము కూడా మీకు కనిపిస్తున్నాయి ప్రత్యక్షంలో. తస్మాత్ బ్రహ్మాకారేణ అద్వైతం భోక్తృభోగ్యాకారేణ ద్వైతం. అది భోక్తృభోగ్యాకారేణ ద్వైతం. ఇది ఆకారభేదాది వ్యవస్థా సిద్ధౌ న కోపి బాధ. ఈ విధంగా బ్రహ్మరూపంలో అద్వైతం, తర్వాత భోక్తృభోగ్య రూపంలో ద్వైతం. ఆకారం భేదం కనిపించినప్పటికీ అద్వైత బ్రహ్మంలో భేదము లేదు. తర్వాత మనకు సూత్రుల ప్రమాణం అవి ఏడు చెప్తున్నాయి?
ఏకం సత్ విప్రా బహుదా వదంతి నేహ నానాస్తి కించిన అహం బ్రహ్మాస్మి. ఇవన్నీ మరి ఏకత్వాన్ని చెప్తున్నాయి కదా. నువ్వు వ్యవహారంలో ఏకత్వాన్ని చూడలేకపోతున్నావు. ఎందుకని అంటే వ్యవహారము ఇది సత్యమని తీరు పట్టుకుని వెళ్ళాడతాడు. దాని మూలాన అంటే ఇప్పుడు సాధారణంగా జనాలు కూడా అలాగే ఉన్నారు కదా. ఈ పెద్ద పెద్ద పట్టణాల్లో వాళ్ళకి మతంతోనూ సంబంధం లేదు, జపధ్యానాలు పూజాహోమాలతో సంబంధం లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సంపాదిస్తూ ఉండడం, తింటూ ఉండడం, ఆ టీవీ చూసి పడుకుంటూ ఉండడం. ఇక్కడ ఫలానా చోట ఉపన్యాసం జరుగుతుంది అంటే 10 రోజులు వాడు మీ పూర్తిగా ప్రచారం చేస్తే 10 మంది వస్తారు చచ్చి చూసి. వాళ్ళు మళ్ళీ స్వాములతో బాగా ప్రచారం చేసుకుంటున్నారు కమిటీలు. దీనికి భోక్తాపత్యధికరణము అయింది కదా. భోక్తాపత్తేర్ అవిభాగశ్చేత్ శాల్లోకవత్ భోక్తాపత్తేర్ అవిభాగశ్చేత్ శాల్లోకవత్ భోక్తాపత్తేర్ విభాగశ్చేత్ శాల్లోకవత్. ఈ అద్వితీయ బ్రహ్మము ఈ జగత్తుకు ఉపాదాన కారణము అని చెప్పినప్పుడు ఈ భోగ్య ప్రపంచముందే, ఈ భోగ్య ప్రపంచము ఆ పరబ్రహ్మము కన్నా వేరుగా ఉన్నట్లు కనిపిస్తోంది. తథా లోకే దుష్టత్వాత్, శాలోకవత్ అంటే తథా లోకే దుష్టత్వాత్. కానీ ఏ విధంగా అయితే సముద్రం యొక్క వికారం వీచీ తరంగంలో ఉంటారు, వీచీ తరంగ న్యాయం ఉంటారో, సముద్ర రూపముగా అభేదమైనప్పటికీ తరంగాది రూపములుగా పరస్పర విభాగం కనిపిస్తోంది కనుక కల్పిత భేద సత్వ అభ్యుభోగమేన అంటే కల్పిత భేదాన్ని స్వీకరించినట్లయితే అవిభాగపత్తి రూప ప్రత్యక్ష విరోధో నాస్తి. అవిభాగపత్తి అంటే కల్పిత భేదం, కల్పితాన్ని భేదాన్ని తీసేస్తే అవిభాగం, భేదం లేదు. కల్పించిన వస్తువుల ద్వారా భేదం చెప్తున్నాం, కల్పితం తీసేస్తే భేదం పోదు. అవిభాగాపత్తి. అందుకని వాడు ఏంటన్నాడు, అవిభాగాపత్తేశ్చ అవిభాగశ్చేత్. ఇంకోటి ఏమిటి, ప్రత్యక్ష విరోధో నాస్తి. ప్రత్యక్షంలో కల్పితం, పారమార్థికంలో అకల్పితం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అందరూ అంటూ ఉంటారు, అందరికీ చెప్తూ ఉంటారు, అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు, అందరిలో దేవుడు ఉన్నాడు, అందరినీ సమానంగా చూడాలి. 10 మంది దేవుళ్ళు ఉన్నారా విభాగం చేయడానికి? ఒక్కటే. ఇప్పుడు మామూలుగా సప్తధాతువులు, అన్నము తింటాం, అన్నరసం, రక్తము, తర్వాత మీకు కొవ్వు, కొవ్వు తర్వాత ఎముకలు, ఎముకల తర్వాత మజ్జ, మజ్జ తర్వాత వీర్యం. ఇవి సప్తధాతువులు. ఇవి అందరిలోనూ ఉన్నాయి కదా. అందరినీ పోయిన వాళ్ళందరినీ ఏ యాక్సిడెంట్లోనో పోయారనుకోండి, అందరినీ వసాగా పెట్టి కాల్చేస్తారు. మా గంగోటం చాలాసార్లు అవుతూ ఉంటుంది. బస్సులు ఏవో పడిపోతాయి, ఏవో పడిపోతూ ఉంటాయి, అందరినీ తీసుకొస్తారు, అందరూ పులోమని ఏడుస్తూ ఉంటారు బస్సులో, వాళ్ళందరూ కాల్చేవాడు కాల్చేస్తూ ఉంటారు. అన్నీ ఒకసారి కాలిపోతున్నాయి కదా.
ధాతువులన్నీ ఒకసారి కాలిపోతున్నాయి కదా. ఇవి ఎందుకని పంచభూతాలతో చేశారు. వీటిల్లో భేదం లేదు. ఆత్మచైతన్యం అందరిలో ఒకటేలాగా ఉంది. భేదం ఎక్కడ వస్తుంది? గట్టిగా చెప్పు. కల్పిత దృష్టిలో కాదు, మనసులో ఉన్న సంస్కారాల మూలాన భేదం కనిపిస్తుంది. మనసు శుద్ధి చేసుకుంటే భేదం లేదు. అందుకని ఇక్కడ కల్పిత భేదము అన్నారు. సరే, కల్పిత భేదాన్ని నువ్వు స్వీకరించద్దు. ఇది సత్యం అనుకో. ఈ సత్యం పట్టుకుని, ఇది సత్యమని ఇది పట్టుకుని వెళ్ళాడితే నీ దుఃఖాలన్నీ పోతాయా? నీకేమైనా శాంతి లభిస్తుందా? ఎంత ఎక్కువగా ప్రపంచంలో నువ్వు దిగుతావో అంత ఎక్కువగా అశాంతి. ఎంత దూరంగా ఉంటే అంత శాంతి కదా. కృష్ణుడు అర్జునుడు ఓసారి ఇలా పోతున్నారు. పోతుంటే ఆ గ్రామస్తులందరూ ఆ కృష్ణుని తిట్టడం మొదలుపెట్టారు. ఏదో వాళ్ళకి నోటుకు వచ్చింది, ఇంతని చంపేశాడు, వీడు గొల్లవాడు, ఏదో అండి, ఏదో ఇంతమంది ఓటుకు వాడికి వచ్చినట్టు, వాళ్ళ బుద్ధికి తోచినట్లు ఈయన కృష్ణ పరమాత్మని తిట్టడం మొదలుపెట్టాడు. తిట్టడం మొదలు పెడితే కృష్ణుడు ఇక్కడి నుంచి వాళ్ళకి ఆశీర్వాదాలు చెప్తున్నాడు. మీ పెళ్ళాం బిడ్డలు మీ బాగుండాలి, ఇంకా పిల్లలు మీకు పుట్టాలి, మీకు సంపత్తి పెరగాలి, మీ భూములు బాగా పండాలి, కొత్త కారు కొనుక్కో, కొత్త కంప్యూటర్ కొనుక్కో, ట్యాబ్లెట్ కొనుక్కో, అది ఇక్కడి నుంచి ఆశీర్వాదాలు పంపిస్తున్నాడు. అర్జెంట్ పక్కన ఉన్నాడు, అర్జెంట్కి ఏం బాధపడట్లేదు. సరే, ఇంకొంచెం ముందరకు వెళ్ళారు. ముందరకు వెళితే ఓహో కృష్ణ పరమాత్మ వచ్చాయని ఓ పండితుడు ఆయనకి పాద పూజ అంతా చేసి ఇంటికి తీసుకెళ్ళి వెంటనే ఆవును పితికి పాలు కాచి పంచదార వేసి ఇచ్చాడు. కృష్ణుడు చక్కగా తాగాడు. తాగి నీ ఆవు చచ్చిపోవాలి అని ఆశీర్వాదం. అప్పుడు బయటకు వచ్చిన అర్జునుడు అడుగుతాడు, అక్కడ వాళ్ళేమో నేను పట్టుకు తిట్టారు, వాళ్ళకేమో నువ్వు ఇంకా సంపత్తి పెరగాలి, ఐశ్వర్యం పెరగాలి, పిల్లం బిడ్డలు బాగుండాలి, భూములు బాగుండాలి అని వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చావు. వీడు పాపం బాగా సేవ చేస్తే వీడు ఆవు చచ్చిపోవాలంటే ఇది ఏమిటయ్యా నీ వ్యవహారం ఏంటి, నాకు బోధపడట్లేదు అంటాడు. అర్జున్ అంటే అప్పుడు అంటాడు, వాళ్ళని ఇంకా ప్రపంచంలో మునగమని చెప్పాను. సంపత్తి ఎక్కువైందనుకో, పెళ్ళాం బిడ్డలు ఎక్కువయ్యారనుకో, ఏమి చేస్తాడు? రోజుల్లో తలకాయ బాగా తెస్తాడు. పప్పు తీసుకురా, కూర తీసుకురా, అన్నం తీసుకురా. ఇప్పుడు ఈ బ్రాహ్మణ్ణి మరి ఆవు చచ్చిపోవాలంటే వీడేమో మధ్య మధ్యలో ధ్యానం చేస్తూ ఉంటాడు, మధ్య మధ్యలో ఆవు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సో అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. అందుకని వాడి కనుక తీసేస్తే వాడు పూర్తిగా నన్నే ధ్యానం చేస్తాడని చెప్పాడు. అది కాకుండా ఈ కన్నడంలో బసవన్న గారు చెప్పింది ఒకటి ఇది ఉంది. ఏమిటి? ఎవరినైతే ముందు అనుగ్రహించాలనుకున్నాడో వాళ్ళ ఐశ్వర్యం తీసేసుకుంటాడు పరమాత్మ. ఆ తర్వాత సంపత్తి తీసుకున్న తర్వాత అనారోగ్యం ఇస్తాడు. అనారోగ్యం ఇచ్చిన తర్వాత మెంటల్ టార్చర్. ఇప్పుడు అనారోగ్యం అయితే ఏదో మందు తీసుకుంటే ఏదో నడుస్తుంది. మరి మెంటల్ టార్చర్ రోజు వచ్చిన కొత్త కోడల్ని అత్తగారు సాధిస్తున్నట్టుగా ఆ బ్రహ్మచారి పుట్టి అందరూ సాధిస్తూ ఉంటారు. ఏరా నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు, చేసినా చేయలేదు.
మరి మెంటల్ టార్చర్ కూడా వాడు కనుక తట్టుకుంటే అప్పుడు కొంచెం భక్తిస్తాడు. బాగుందా? అందుకని ఇది కల్పితము అనుకున్నారనుకోండి, బాధ లేదు. మనం అన్ని వదిలిపెట్టి వచ్చాము అంటే ఈ ప్రపంచానికన్నా అధికమైనది ఏదో ఉంది, అది మనలోనే ఉంది, దాన్ని తెలుసుకుందామనే కదా వచ్చాం. ఈ ప్రపంచమే కనుక అంతా అయితే ఇది వదిలిపెట్టే బుద్ధి పెడుతుందా? అందుకని ఇది కల్పితము. సరే, ఇప్పుడు ఆరంభనాధికరణం కదా, ఆరంభనాధికరణము